ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ తెలిపారు. కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. అందరికీ సమన్యాయం జరిగేలా పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. యువకులటువంటి స్కిల్ని వెలికితీసి నైపుణ్యంగా శిక్షణ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఏ ప్రాంతాల్లో అంటే ఏ శాఖల్లో ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితోటి బడ్జెట్ని దాదాపుగా 48 లక్షల కోట్ల యొక్క బడ్జెట్ మొన్న పాస్ కావడం జరిగింది. బడ్జెట్ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేకమైనటువంటి మాటలు విమర్శలు చేశారు. బడ్జెట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కనీసమైనటువంటి అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా రాష్ట్రానికి ఏం రాలేదు అని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. కానీ మేధావులు చదువుకున్న వాళ్ళకి తెలుసు ఏ విధంగా బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది, ఏ విధంగా రాష్ట్రాలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి. మేధావులందరూ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా అందరు అర్థం చేసుకున్నారు. పేద వర్గాల వారు కూడా అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 51,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో రాబోతా ఉన్నాయి. ఇది నేను చెప్పినటువంటి మాటనే కాకుండా మొన్న ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కని ఆయన యొక్క పద్దుల్లో చెప్పడం జరిగింది.